హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము వన్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ ఎన్ఐటి అయిన ఎన్ఐటి మణిపూర్ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనము మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేసాం. మీరు కనుక మెంటర్షిప్ కోసం మెంటర్ కోసం చూస్తున్నట్లయితే మనల్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. డైరెక్ట్గా మన దగ్గర ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే 1-on-1 నేను మీతోటే మాట్లాడతాను. మధ్యలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో స్టాఫ్ కాల్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు కాల్ నాకు అసైన్ చేస్తారు, నేనే మీకు గైడెన్స్ ఇస్తాను. బయటలాగా 20 మందిని 30 మందిని కలిపేసి జూమ్ మీట్ పెట్టేసి కామన్గా చేయటం అలా ఉండదు. 1-on-1 ఉంటుంది మన దగ్గర కంప్లీట్గా. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు ఎన్ఐటి మణిపూర్ నుంచేనా? అవును బ్రో. ఓకే ఓకే బ్రో, యాక్చువల్లీ నా పేరు నరేష్ అన్న. నేను లైక్ కాలేజ్ స్టూడెంట్స్ లైవ్ కాల్స్ చేస్తున్నాను. ఇప్పుడు సిరీస్లో ఉన్నాను. సో ఆ పార్ట్లోనే నేను మీకు కాల్ చేశాను, మీ కాలేజ్ గురించి తెలుసుకుందామని. ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాం. మీకు ఏ ప్రాబ్లం లేదు కదా బ్రో? మీరు కంఫర్టబులే కదా? అవును బ్రో. ఓకే ఓకే బ్రో, మీ కాలేజ్ గురించి ఏం లేదు బ్రో. నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ మా స్టూడెంట్స్కి ఉపయోగపడేలా వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూస్తున్నారో అది డైరెక్ట్ స్టూడెంట్స్ని అడిగి నేను మీకు పెడతాను, అంటే వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి బ్రో. అడగండి బ్రో. బ్రో, ఫస్ట్ థింగ్, ఎన్ఐటి మణిపూర్ ఫస్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్టేషన్ ఎలా? బ్రో 2 రకాలు బ్రో. ఒకటి రైల్వే ట్రైన్ కింద వస్తాం అనుకున్నారు అనుకోండి. ఒకటి ఏంటంటే దిమాపూర్ నాగాలాండ్ లో ఉంటుంది. అవునవును, దిమాపూర్ నాగాలాండ్. ఇక్కడికి వింగర్ కట్టించుకోవాలన్నమాట. ఏంటిది? వింగర్ వింగర్ వింగర్. ఓకే, అదే టాటా వ్యాన్ లో దాని మీద వస్తుంది. లేకపోతే బస్సు దొరికితే బస్సు. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది బ్రో? ఒక 700 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. కాస్ట్ వచ్చేసరికి ఒక 700 to 1000 రూపీస్ అవుతుంది బ్రో. దిమాపూర్ నుంచా? దిమాపూర్ నుంచి బ్రో. దిమాపూర్ నుంచి కాలేజీకి 700 కిలోమీటర్స్ ఉంటుందా? 700 రూపీస్ బ్రో. 700 రూపీస్, అదే కదా. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఒక 800 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. 800 కిలోమీటర్స్ బ్రో, ఎగ్జాక్ట్ గా చూడు. The person you are speaking with has put your call on hold. Please stay on the... Hello? బ్రో. బ్రో టైం అయితే చెప్పగలను బ్రో, అంత దూరం గుర్తులేదు. ఓకే సరే, జర్నీ ఎంతసేపు పట్టుద్ది చెప్పేది? జర్నీ ఒక 10 hours పట్టుతుంది బ్రో. ఏది, దిమాపూర్ నుంచి మీ కాలేజ్కి? కాలేజ్ బ్రో. మరి దిమాపూర్ వరకు ఎలా వెళ్తారు? ఇక్కడ వింగర్స్ ఉంటాయి బ్రో. ఇక్కడ నుంచి వింగర్ పట్టుకుని డైరెక్ట్ గా దిమాపూర్కి వెళ్ళిపోవచ్చు. అలా కాదు, మీది నేటివ్ ఎక్కడ? మాది ఆంధ్రప్రదేశ్ బ్రో, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి నుంచి దిమాపూర్కి ఎలా వెళ్తావు? ఇక్కడ రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ఆగుతుంది బ్రో. న్యూటన్స్ కి ఐడియా ఉందా బ్రో? ఏంటిది? న్యూటన్స్ కి లేదా వివేక్ ఎక్స్ప్రెస్. ఓకే ఓకే, వివేక్ ఎక్స్ప్రెస్. అవునవును, ఇది కన్యాకుమారి వెళ్ళిద్ది అనుకుంటాను. ఓకే ఓకే, అలా. ఓకే, ఆ ట్రైన్ డైరెక్ట్ దిమాపూర్ వరకు వెళ్ళిద్ది. మళ్ళీ దిమాపూర్ నుంచి వచ్చేసరికి ప్రైస్ చెప్పమంటే ప్రైస్ చెప్తా బ్రో. ఓకే పర్లేదు, చెప్పు. థర్డ్ ఏసీ వచ్చేసరికి 2300 పడుతుంది బ్రో. థర్డ్ ఏసీ 2300 మీ వెస్ట్ రాజమండ్రి నుంచి 3200 పడుతుంది బ్రో. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఫైనల్ గా రాజమండ్రి నుంచి మీ కాలేజీ పోవడానికి 3500 వరకు అవుతుంది. ప్లస్ ఫుడ్ ఛార్జెస్. ఫుడ్ ఛార్జెస్ ఒక 500, మొత్తం 4000తో కవర్ 4-5 కవర్ అయిపోద్ది బ్రో ట్రైన్ అయితే. ట్రైన్ ప్లస్ ఇది ఉంటాయి కదా, ఫ్లైట్ ఎప్పుడు ఉండదా? ఫ్లైట్ ఇంకా ముందే ఒక 1 రోజులు లేదా 2 నెలలు డైరెక్ట్ గా ఉందా? డైరెక్ట్ గా ఉందా? వైజాగ్ నుంచి డైరెక్ట్ ఉండదు బ్రో. మళ్ళీ కనెక్టింగ్. అది కాస్ట్ ఎంత ఉండొచ్చు? అది కాస్ట్ ఇప్పుడు రీసెంట్ గా అయితే ఒక 5 days ప్రకారం అయితే ఇక్కడ నుంచి వైజాగ్ కి 7500 ఉంది బ్రో. ఓకే, అదే 2 రోజుల క్రితం చూసుకుంటే మీరు 13,000 10,000. అదే జనరల్ యావరేజ్ ప్రైస్ అయితే ఒక 1 month ముందు అలా చూసుకుంటే ఒక 7000 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే ఓకే, సో ఫస్ట్ థింగ్ అందరికి ఉండేది ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనే క్వశ్చన్కి అయిపోయింది. సో ఇప్పుడు క్యాంపస్ ఎలా ఉంటుంది?
ఇప్పుడు ఉన్నది నేను అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుందో చెప్తాను బ్రో, దాని గురించి మీరే ఇంకా తీసుకోండి. నువ్వు చెప్పు బ్రో, నువ్వు ఏదైతే ఉందో అదే చెప్పు, నేను ఎవరు ఆపరు. మామూలుగా నా సిచ్యువేషన్ చెప్తాను, ఇంకా దాన్ని బట్టి ఇంకా మీరే ఊహించుకోండి. అంటే మాకు తర్వాత ప్లేస్మెంట్ గురించి చెప్తా. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే పెద్దగా అంటే మామూలుగా 10th క్లాస్ చదివి ఇంటర్ చదివిన తర్వాత మంచి కాలేజ్ లో అసలు ఆ సినిమాలు చూస్తాం కదా బ్రో, హైటెక్ కింద ఊహించి వేసుకుంటాం. అంత అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం అయితే ఏమి ఉండదు, అంత అలా ఏం బిల్డింగ్స్ లాగా అన్నీ ఉండదు. జస్ట్ నార్మల్ గా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నట్టు. అపార్ట్మెంట్స్ ఏం ఉండవు బ్రో, ఏం ఉండవు. జస్ట్ రేకుల షెడ్లు పెద్దగా ఉంటాయి, రేకుల షెడ్లు. ఓకే, అంటే ఇక్కడ చలి కూడా అలాగే ఉంటుంది బ్రో. అదే సమ్మర్ లో ఎండ ఉండదా? సమ్మర్ లో మరి అంత మన దగ్గర అంత 40 degrees అంత అలా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. సమ్మర్ లో కూడా నార్మల్ గా ఉంటుంది. నార్మల్ గా ఉంటుంది. ఓకే, అందుకని రేకులు వేసారేమో. పైగా క్లైమేట్ కూడా బాగానే ఉంటుంది బ్రో. అదే క్లైమేట్ అంటే ఇప్పుడు ఎక్కడ కూడా బిల్డింగ్స్ ఉండవా, రేకులే ఉంటాయా? కొంచెం కొండల కింద ఉంటుంది అరకు. అవునవును. అలా కొంచెం మా కాలేజ్ చూస్తుంటే అలా కొండల కింద మంచు, పొద్దున్న మంచు కింద క్లైమేట్ అయితే బాగుంటుంది బ్రో. అదే బ్యూటిఫుల్ గా క్లైమేట్ ఉంటుంది. ఇప్పుడు అన్ని రేకులే ఉంటాయి, ఎక్కడ కూడా ఉండదా ఈ బిల్డింగ్? మా హాస్టల్కి వచ్చేసరికి మారుతుంది బ్రో. 2 హాస్టల్కి వచ్చేసరికి మొత్తం 3 హాస్టల్లో బిల్డింగ్స్ ఉంటుంది. దాంట్లో ఒకటి గర్ల్స్ హాస్టల్, మిగతా 2 బాయ్స్ హాస్టల్. దాంట్లో బాయ్స్ హాస్టల్ ఏంటంటే ఒక హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఇంకో హాస్టల్ బయట ఉంటుంది. హాస్టల్ ఏంటంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటారు. ఆ హాస్టల్ ఏం చేస్తారంటే అది జూనియర్స్ కి ఇచ్చేస్తారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అది బాగుంటుంది బ్రో, అది మట్టికి. కొత్తగా వస్తున్నారు కదా మరి అంత అది ఒకటి. ఇప్పుడు అన్ని ఒకే చోట ఉంటాయా క్లాసులు జరిగేది, నెక్స్ట్ హాస్టల్స్ ఇవన్నీ? ప్రస్తుతం మార్చుతున్నారు బ్రో బ్రాంచ్ కి అలా రాండమ్ గా. ఒక చోట ఇన్ ద సెన్స్ లైక్ ఒకే దగ్గర అని అంటే కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఎన్ఐటి మిజోరం తీసుకో, ఎక్కడో హాస్టల్ క్లాసులు ఒక చోట జరుగుతాయి, హాస్టల్ ఇంకో చోట. అలా ఉంటుందా లేదా మీకు అన్ని ఒకే చోట? అది చెప్తాను బ్రో. ఇప్పుడు ఓన్లీ సిఎస్సి వాళ్ళకి మట్టికి క్లాస్ ఒక చోట, హాస్టల్ ఇంకో చోట ఉంది. ఓకే, మిగతా వాళ్ళందరికీ క్లాస్ ఒక చోటే, హాస్టల్ ఒక చోటే. ఓకే ఓకే, ఓన్లీ సిఎస్సి వాళ్ళకి డిఫరెంట్, మిగతా వాళ్ళకి అన్ని ఒకే చోట. అవును. ఇంకా ఏమైనా డెవలప్ చేస్తున్నారా నెక్స్ట్ వాళ్ళని కూడా ఇక్కడ తెచ్చి పెట్టడానికి, అలా ఏమైనా ప్లానింగ్ ఉందా? అది ఇంకా జరుగుతుంది బ్రో, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కొత్త హాస్టల్ బయట తీసుకున్నాం అంటున్నారు. అదే అదే అదే. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది? తెలిసిందే కదా బ్రో. అంటే ఫస్ట్ థింగ్ నార్త్ వెళ్తే కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ నార్త్ ఈస్ట్ అంటే ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిందే బ్రో. అంటే మరీ తినలేని విధంగా ఉంటుందా, యావరేజా? యావరేజ్ అంటే అడ్జస్ట్ అయిపోతారు, కానీ మరీ తినలేని అంటే అడ్జస్ట్ అయిపోవచ్చు బ్రో. పచ్చడి ఉంటే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయినా అంటే అందరూ మాక్సిమం చేసుకుంటాం బ్రో మేము మా రూమ్ లో. ఓకే, మీరే వండేసుకుంటారు? వండేసుకుంటాము. కుక్కర్ రైస్ అదంతా ఎలా చేస్తారు బ్రో. బయట దగ్గరలో దొరుకుతాయి అన్ని? దొరుకుతాయి బ్రో. అంటే క్యాంపస్ ఏమైనా అవుట్స్కట్ లో ఉంటుందా లేదంటే సిటీ అలా? సిటీలో కాదు బ్రో, అవుట్స్కట్. మరి బయట దొరుకుతాయి అన్ని? కానీ దగ్గరలో ఒక హాస్పిటల్, పక్కనే పెట్రోల్ బంక్, మరి అంత కాకుండా ఇప్పుడు మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ చూస్తే మీరు బాగా దూరంగా 1 కిలోమీటర్ దూరంగా వచ్చి కిరాణా షాప్ దగ్గర రావాల్సి ఉంటుంది. వచ్చే దారిలోనే మాకు ఈ కూరగాయల షాపులు, అలా పెట్రోల్ బంక్, కావాలంటే అన్ని ఉంటాయి, హాస్పిటల్, రెస్టారెంట్ అన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ అది మనం విన్నే బట్టి ఉంటుంది బ్రో. ఫ్యాకల్టీ బట్టి బాగానే చెప్తారు. అంటే బానే ఉంటుందా, లైక్ ఇన్ ద సెన్స్ వాళ్ళు మోటివ్ చేస్తూ? కొంచెం స్లాగ్ ఒక దగ్గర అంటే స్లాగ్ కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే విధానం మనం మ్యాచ్ చేయగలిగితే పర్లేదు. ఇంగ్లీష్ లోనే చెప్తారా? అందరూ ఇంగ్లీష్ లోనే చెప్తారు. హిందీ యూజ్ చేయరా? హిందీ చేయరు. హిందీ అసలు హిందీ చెప్తే నాకు అసలు హిందీ రాదు. అంటే నార్త్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ఐటీలు ఐఐటీలు ఉన్నాయి కానీ హిందీలో చెప్తారు చాలా వరకు, అందుకని అడుగుతున్నాను. అది లేదు బ్రో, ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఓకే, అసలు హిందీ రాదు బ్రో. అదే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? అప్పుడు నేను సెకండ్ ఇయర్ బ్రో, అయిపోతుంది.
ఓకే. ఓకే. 2 ఇయర్స్ అయినా ఇంకా నేర్చుకోలేదా? లేదు బ్రో. ఓకే. ఓకే. ఏదో కొంచెం ఏదో అంటే అర్థమవుతుంది అంతేగాని అదే. మాట్లాడటం. అదే. అదే. మేబీ 4 ఇయర్స్ అయిపోతే కొద్దో గొప్ప. ఉమ్. పోతే ఇంకా ఫ్యాకల్టీ అయిపోయింది కదా! ఇప్పుడు వద్దాం. ఇంటర్న్‌షిప్స్ అసలు ఎలా ఉంటాయి? అసలు ఉంటాయా? ఉండవా? ఉంటే ఎలా ఉంటాయి? మా సెకండ్ ఇయర్ అయింది బ్రో. మేము చేద్దామని చూస్తున్నాం కానీ వాళ్ళు ఇంటర్న్షిప్ చేయమని కూడా మాకు ఏం చెప్పలేదు మరి. ఫ్యాకల్టీ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఏం లేదు. అలా ఏమీ లేదు కానీ ఫైనల్ 4th ఇయర్ కి వచ్చేసరికి ఒక ఇంటర్న్షిప్ అయితే చేసి ఉండాలి. అదే. 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 కనీసం 2 అయినా చేసి ఉండాలి. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ వచ్చేసరికి నాకు తెలిసిన కొంతమంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. నాకు తెలిసిన ఫస్ట్ అయితే ఒక 8 lakhs వచ్చింది. ఏ కంపెనీ అంత అలా గుర్తులేదు. ఓకే. యావరేజ్ అయితే మామూలుగా నాకు చెప్పిన సీనియర్స్ అయితే యావరేజ్ 9 అన్నారు. అదే నాకు హైయెస్ట్ వచ్చేసి మీ కాలేజ్లో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 20 ఆ రేంజ్లో ఉంటుంది. యావరేజ్ చూసుకుంటే సింగిల్ డిజిట్ అని చెప్పేసి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. అది కరెక్టేనా? అలా ఉండొచ్చు. అది కరెక్టేనా? యావరేజ్ మట్టికి సింగిల్ డిజిట్స్ అలా 9, 8. అదే. అదే. 9, 8. సిఎస్సికి అయితే 9 అనుకుంటాను. ఓవరాల్ క్యాంపస్కి అయితే 7 ఆ రేంజ్ అనుకుంటాను. 6 to 7 అని. ఇప్పుడు నువ్వే బ్రాంచ్ బ్రో? నేను సిఎస్సి బ్రో. సిఎస్సి. ఓకే. ప్లేస్మెంట్ పర్సంటేజ్ లైక్ ఎంతమంది ప్లేస్ అవుతుంటారు ఒక ఇయర్ తీసుకుంటే? తెలుగులో అంతమంది. తెలుగులో ఒకటి కదా సిఎస్సి మొత్తం. సిఎస్సి మ్యాక్సిమం అయిపోయారు బ్రో. ఒక 98% వరకు అయిపోయారు సిఎస్సి వచ్చేసరికి. సిఎస్సి నుంచి ఆల్మోస్ట్ అందరు ప్లేస్. ఏది ఎలిజిబుల్ అయిన వాళ్ళు కదా నేను అడిగేది. టోటల్ ఆ బ్యాచ్లో ఎంతమంది సిఎస్సి వాళ్ళు ఉన్నారు, దాంట్లో నుంచి ఎంతమంది ప్లేస్ అయ్యారు? 98%. ఓకే. ఓకే. సిఎస్సికి బాగానే ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి ఇన్ని కష్టాలు పడి పోయి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయినా ఫుడ్ అడ్జస్ట్ అయినా సరే సిఎస్సి వస్తే ఓకే. ఓకే. కానీ అది కూడా కొంచెం యావరేజ్ ప్లేస్మెంట్లే, మరీ ఎక్కువేం కాదు. హైయెస్ట్ 20 అంటేనే కొంచెం నార్మల్. ఓకే. సో ఇంకేముంటాయి? ర్యాగింగ్ ఉంటుందా క్యాంపస్లో? మాకైతే లేదు బ్రో. మా సూపర్ సీనియర్స్ కి వాళ్ళ సీనియర్స్ దగ్గర ఆగింది. అప్పటి నుంచి ఇంకా లేదు. ఓకే. ఓకే. ప్రెజెంట్ అయితే ర్యాగింగ్ అంటూ లేదు క్యాంపస్. ఏమీ లేదు. నార్మల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. అదే. అదే. నెక్స్ట్ చూస్తే ఇదేంటి, ఇంకా మీ జూనియర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నా? లైక్ మీ జూనియర్స్ కాదు, మీ సబ్ జూనియర్స్కి. అంటే ఇప్పుడు మనం ఇంటర్లో అంత కష్టపడి చదవం కదా బ్రో. కూర్చుంటాకైతే కాదు కదా. అంతే కదా బ్రో. అంటే దగ్గర కాలేజ్ అంటే మామూలు కొంతమంది ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటే బాగుంటది కదా, ఇంట్లో కూర్చుని దగ్గరగా బయట కాలేజ్ వెళ్తే బాగుంటది కదా అనుకుంటారు కదా. అవునవును. కొంచెం ఇలా బయట అంటే ఎంతకాలం ఇంట్లో ఉంటుంది. బయటకు వస్తే కొంచెం లోక జ్ఞానం అనేది తెలుస్తుంది. కొంచెం అందుకు నేను మాక్సిమం ప్రిఫర్ చేయమంటాను ఇటువైపు వచ్చినా సరే. అదే. ఎంతైనా కష్టాలు పడ్డా దూరం ఉంటే ఫస్ట్ నాలెడ్జ్ వస్తుంది అంటారు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ బ్రో, మీ సబ్ జూనియర్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో వినపడుతుందా బ్రో? థ్యాంక్ యూ బ్రో, అదే చెప్తున్నా, మీ సబ్ జూనియర్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. సరే, ఏం పర్లేదు బ్రో. ఓకే. ఓకే. మీ కాలేజ్కి వచ్చాక అందరు అడుగుతారు, అన్న నువ్వేనా లైవ్ లో ఉంది? ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇలా కాలేజ్ స్టూడెంట్ ఎన్ఐటి మణిపూర్ నుంచి అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది ఎగ్జాక్ట్ గ్రౌండ్ రియాలిటీ అనేది చెప్పాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.